గుడ్ అబ్జర్వేషన్ ఫణి గారు. కాజల్ గారు, కాజల్ మ్యామ్, Hi. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ లో మాకు కనిపించబోతున్నారు. థ్యాంక్ యూ అంటే ఇన్ని రోజులు మీరు హీరోయిన్ గా సాంగ్స్, డాన్స్ ఇవన్నీ ఓకే, బట్ ఒక ఫుల్ లెంత్ కాప్ రోల్ అనేది చాలా కష్టం. సో ఈ క్యారెక్టర్ చేయడానికి మన పాత సినిమాలో ఏదైనా క్యారెక్టర్ ని రిఫరెన్స్ తీసుకున్నారా? అంటే లైక్ మాకైతే మా చిన్నప్పుడు అండ్ విజయశాంతి గారు ఆ టైప్ లో ఉన్నవాళ్ళు, మీరు ఏమన్నా రిఫరెన్స్ తీసుకున్నారా? Difference of course undi andi, because it's a lot of hard work for a movie like this. A movie like this requires you to change your perspective, requires you to change your commitment, and I think commitment is of prime importance. And of course in the future, if I do get offers which are of such strong impactful roles, I'll be more than happy to do it. But like our dear friend asked earlier, I am happy to balance both. అంటే యాజ్ ఎ యాక్టర్స్ గా, ఐ మీన్ హీరోయిన్ గా, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, సో మీలో వచ్చిన చేంజెస్ ఏంటి? ఐ మీన్ మ్యారేజ్ తర్వాత మీలో వచ్చిన చేంజెస్ ఏంటి? యాజ్ ఎ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ, లేకపోతే ఏమైనా లిమిట్స్ పెట్టుకున్నారా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను ఇలాంటివే చేయాలి అని? I don't know what you mean by limits, but I had my limits even before I got married. And no, marriage has not really made a difference in my choice of cinema or in my professional life. In fact, it's just more stabilizing and there's more security, and I'm just a happier person in general. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ది బెస్ట్. Thank you. Hello,